హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అన్షు వ్లాగ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మేమైతే ఇక్కడ సూరంగుట్ట ఎల్లమ్మ టెంపుల్కి వెళ్ళినాం. సూర్యగిరి ఎల్లమ్మ అంటారు, సూరంగుట్ట ఎల్లమ్మ అంటారు. మా సైడే ఉంటుంది, కొంగర దగ్గర. ఇంకా అక్కడికైతే వెళ్ళినాం. ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటున్నాం. మా పెళ్ళి అయినప్పుడు వెళ్ళినాము, అంటే ఇంకా ఇప్పుడు మళ్ళీ మా బాబు పుట్టాక ఇప్పుడు వెళ్ళినాము. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం వెళ్ళాలని, కానీ కుదరట్లేదు. అంతే కదా, దేవుళ్ళ దర్శనము మనం దర్శించుకోవాలనుకుంటే కాదు, వాళ్ళు మనకి వాళ్ళ దర్శన భాగ్యం కలిగించినప్పుడే అవుతుంది. కాబట్టి మాకైతే ఇన్ని డేస్కి దర్శన భాగ్యం కలిగింది. ఇంకా మేము వెళ్ళిపోయాము, బైక్ నిన్నే వెళ్ళినాము. ఇక్కడైతే కొత్తగా ముడుపులు కూడా కడుతున్నారు. మేము వెళ్ళినప్పుడు అయితే అప్పట్లో ముడుపులు ఇవన్నీ ఏం లేవు. అండ్ కళ్యాణం చేసిన తర్వాత కొంచెం అన్నీ కట్టిర్రు, నీట్గా చేసిర్రు. అప్పుడైతే అంతా మట్టే ఉండే, అట్లనే చుట్టూ కూడా తిరిగేది. ఇక్కడైతే ప్రసాదాలు ఉన్నాయి. పులిహోర లడ్డు 20 రూపీస్ అంట. ఈ మధ్య బాగా ట్రెండ్ అయిపోయింది ఈ సూరంగుట్ట ఎల్లమ్మ టెంపుల్. అండ్ ఇక్కడ కొబ్బరికాయలు కొడతాం కదా, కొట్టిన దగ్గర మనకి 40 రూపీస్కి బాటిల్ వాటర్ ఇచ్చింది అంటే తీసుకున్నాం. ఇంకా మేము ఇక్కడైతే మనకు మిగతా దేవుళ్ళు కూడా ఉంటారు. నరసింహస్వామి, శివుడు, ఆంజనేయ స్వామి, గణపతి అండ్ ఎల్లమ్మ తల్లి అందరూ ఉంటారనమాట. అన్ని టెంపుల్స్కి, అంటే అన్ని గుడిల దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. ఇక్కడైతే మఠం లాగా ఉంటుంది. ఆ మఠం దగ్గర ఏంటంటే వాళ్ళు సత్యనారాయణ కథ చెప్పేసుకుంటున్నారంట. అండ్ ఆ ఎల్లమ్మకి బోనం ఎత్తుతున్నారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే బోనం చుట్టూ బూరెలు కడుతున్నారు. నాకు అర్థం కాలేదు ఫస్ట్, ఏంటది ఎందుకు అట్లా కడుతున్నారు అనుకున్నా. ఇక్కడైతే వంటలు వండుకుంటున్నారు. ఎవరైనా అన్నదానం చేయాలనుకుంటారు కదా, ఇక్కడ బోనం చేసి వాళ్ళకైతే అక్కడ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. పెద్ద పొయ్యిలు అండ్ డేక్షాలు, గిన్నెలు అన్నీ చూడండి. ఇక్కడ బూరెలు అయితే వాళ్ళు ఒక కుచ్చి బోనం చుట్టూ కడుతున్నారు. నేను ఒక అవ్వకి అడిగిన, అవ్వ ఏంది ఏడే ఉండదు కదా, ఇట్లా బోనానికి ఎందుకు ఇట్లా బూరెలు కడుతున్నారు అంటే, ఇక్కడ కోమటెల్లమ్మ అమ్మాయిమే, అంటే కోమటి కాదు, బాపనెల్లమ్మ ఈమె నాన్ వెజ్ తినదమ్మా, ఈమెకు నాన్ వెజ్ పెట్టరు, తీపి బోనాలే ఎక్కుతాయి కాబట్టి బూరెలు పెట్టి ఎక్కిస్తారు అని చెప్పారు. నాకైతే భలే అనిపించింది. ఫస్ట్ టైం చూస్తున్నా. నేను చాలా టెంపుల్స్కి వెళ్ళిన, చాలా బోనాలు చూసిన, చాలా మస్తు చూసిన. బట్ ఎప్పుడు ఇట్లా బూరెలు బోనం చుట్టూ కట్టి చేసింది చూడలేదు. అందుకే ఫస్ట్ టైం చూస్తున్నా. ఆ ఇన్ఫర్మేషన్ అయితే అవ్వకి అడిగిన, చెప్పిందన్నమాట. అండ్ ఇక్కడైతే కథ మనం చెప్పించుకోవాలనుకుంటే సామాన్లు మనం తెచ్చుకుంటే అన్నీ ఇక్కడే ఉన్నాయి. కథపీట అవన్నీ పంతులు గారు వాళ్ళందరూ కూడా ఉన్నారు. కాకపోతే భోజనాలు అయితే 12కి 1కి స్టార్ట్ అవుతాయి అనుకుంటా. మేమైతే ఎర్లీ మార్నింగే వెళ్ళిపోయినాము. ఇంకా మాకు లేట్ అవుతుందని చెప్పేసి రిటర్న్ అయిపోయినాము. ఇక్కడైతే వస్తుంటే చాలా ధూపు అయింది, జ్యూస్ తాగిన. ఇంకా మా బుడ్డోడు అయితే అడుగులు వేస్తున్నాడు కదా, అరిసెలు చేయాలని చెప్పేసి ఆ కార్యక్రమం కూడా ఫినిష్ చేసుకున్నాము. బాగా ఆకలి అవుతుంది, కర్రీ అయితే లేదు, అందుకని కొంచెం మ్యాగీ చేసుకొని తిన్నా. ఆ తర్వాత ఒక్కొక్క మ్యాంగో మా చిన్నోడికి కనిపించకుండా తిన్నా, ఎందుకంటే వాడు కావాలంటే మళ్ళీ వేడి చేస్తుంది. ఇంక ఈవినింగ్ అయితే కొంచెం చామగడ్డ కూర వండింది మా అత్తమ్మ, అది వేసుకొని తినేసిన తర్వాత ఇంకా కొంచెం వర్క్ ఉండే ఇంట్లో, గిన్నెలు అవి ఇవి ఉంటే కొంచెం చదురుకొని తోమి పెట్టేసుకున్నా. ఇంకా ఈవినింగ్ అయితే వర్షం స్టార్ట్ అయిపోయింది, ఫుల్ వర్షం వస్తుంది. ఇంకా అర్థమైపోతుంది వర్షాకాలం స్టార్ట్ అయింది. మృగశిల కార్తీ. ఇక్కడైతే దంచి కొడుతుంది వాన ఫుల్ మా సైడ్ అయితే. ఇంకా కొద్దిసేపు బయట ఉండి వర్షాన్ని ఎంజాయ్ చేసిన. యాక్చువల్గా అయితే పెళ్ళి కాక ముందుకు ఖచ్చితంగా మా ఇంటి వెనకాల పోయి వర్షం వస్తుంటే నేను మా చెల్లె వర్షంలో డ్యాన్సులు చేసుకుంటుండేది. డ్యాన్సులు చేసి వర్షంలో తర్వాతకి ఇంకా మళ్ళీ స్నానం చేసుకొని ఇంట్లోకి వెళ్ళిపోయేది. మా అమ్మ అయితే మస్తు మొత్తుకునేది, అదే గుర్తుకొచ్చింది. ఇక్కడైతే మబ్బులు అయితే ఎంత పట్టినాయో, ఇది మబ్బులు వర్షం పడకంట ముందు తీసిన ఫుల్ మబ్బులు పట్టినాయి అని చెప్పి. అండ్ ఇక్కడ
మా కుక్క పిల్ల అయితే ఈనింది. అది కుక్క బయటికి వస్తలేదు, దాని పిల్లలు బయటకు వస్తలేవు. ఎన్ని డేస్ నుంచి చూద్దామంటే చూడాలి ఎప్పుడు బయటకు వస్తాయి. వచ్చిన రోజు మీకు చూపిస్తా. చల్ల గాలికి చెట్లన్నీ డ్యాన్స్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. హాయ్ అనిపించింది నాకు కూడా. అసలు అబ్బా ఎండకు ఉబ్బరానికి ఆ గాలి వస్తుంటే ఎంత ప్రశాంతంగా అనిపించిందో. నేనైతే అట్లే మా బాల్కనీలో కూర్చొని అంతసేపు చూసుకుంటూ కూర్చున్నా. ఇంకా మా చిన్నోడైతే నేను వస్తా అని ఒకటే తలుగుతున్నాడు. అందుకని ఇంకా వద్దు అని చెప్పేసి వాడి కోసం నేనైతే ఇంట్లోకి పోయినా. మస్తు వర్షం అయితే పడుతున్నది, కాకపోతే ఉండాలి. ఇంకా మృగశిర కార్తె స్టార్ట్ అవుతుంది కదా. ఎవరెవరు ఇంగువ బెల్లం వేసుకుంటున్నారో, ఫిషెస్ తింటున్నారో నాకైతే కామెంట్ చేయండి. ఇక్కడైతే నాకు మొన్న నేను బట్టలు ఉతికినా అప్పుడైతే బాగా కాళ్ళు తడిసి బకెట్ గుద్దుకుంది. ఇంకా ఏందో అనుకున్నా, 2 days నుంచి ఫుల్ పెయిన్ వస్తుంది. ఇట్లా టచ్ చేసే వాళ్ళు ఫుల్ పెయిన్ వస్తుంది. ఏందబ్బా ఇది అసలు ఎందుకు ఇట్లా వస్తుంది అని చెప్పేసి నేను గోరు తీసిన, కొంచెం ఆ సైడ్ గోరు తీస్తే ఇంక అందులోంచి చీము వాటర్ అంతా వస్తుంది. అదంతా తీసేసిన తర్వాతనే నాకు అదైతే రిలీఫ్ అయిపోయింది పెయిన్. సో దట్ ఇంత ఈ వీడియో చూసి లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఎలాంటి వీడియోలో చేయాలో కూడా కామెంట్ చేయండి.